హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మైసెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ మనం ఇండియన్ స్టైల్ బ్రోకలీ స్టిర్ ఫ్రై చూస్తూ బ్రోకలీ ఆరోగ్య ప్రయోజనాలని కూడా తెలుసుకుందామండి. పువ్వు రూపంలో ఉన్న ఈ కూరగాయలో వివిధ రకాలైన పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లు చాలా ఉన్నాయండి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం బ్రోకలీని మనం తీసుకోవాలి. బ్రోకలీలో ఫైబర్ ఉండడం మూలాన మలబద్ధకాన్ని నివారిస్తుంది, లివర్కు చాలా మంచిది, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గిస్తుంది. బ్రోకలీలో అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువల్ల మెదడుకు కలిగే ఒత్తిడిని తగ్గించి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. దీనిలో విటమిన్ సి ఉన్నందున చర్మం మరియు జుట్టుకు చాలా మంచిది. విటమిన్ ఇ ఉన్నందువల్ల మన కళ్ళకి చాలా మంచిది. అలాగే జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే బ్రోకలీ తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది. బ్రోకలీతో సలాడ్ను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ గర్భధారణ సమయంలో కొన్ని అడ్డంకులు వస్తాయి కాబట్టి గర్భిణీ స్త్రీలు బ్రోకలీని తినకుండా ఉండడమే మంచిది. కొంతమందికి పొత్తి కడుపు నొప్పి వస్తుంది కాబట్టి తినకూడదు. అలాగే రక్తాన్ని పల్చబరిచే గుణం ఉంది కాబట్టి గుండెకు సంబంధించిన మెడిసిన్స్ వాడేవాళ్ళు బ్రోకలీని తీసుకోకపోవడమే మంచిది. సో విన్నారు కదండి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ఇలాగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలన్నమాట. బ్రోకలీ కట్ చేసే విధానం కూడా చాలామందికి తెలియదు, నిలువుగా కట్ చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒలుచుకున్నట్టు చేసుకోవాలన్నమాట. ఇన్ని ప్రయోజనాలున్న బ్రోకలీని మనం వదులుకోకూడదు కదా. సో దీనితో ఇవాళ ఫ్రై ఎలా చేయాలి అనేది చూసేద్దాము. పాన్ పెట్టుకుని పాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుని, వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ ముక్కల్ని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ప్రతి వంటలోనూ వేసుకోవాలి. పసుపు వేయకుండా మగవాళ్ళకి అన్నం పెట్టకూడదు అని అంటారు, నాకు తెలిసినంత వరకు మా పెద్దవాళ్ళు చెప్పారు ఇంట్లో. అండ్ ఇప్పుడైతే బ్రోకలీ ముక్కల్ని వేసేసుకుని ఉప్పు కూడా వేసుకుని కాసేపు మగ్గనివ్వాలి. బ్రోకలీ తొందరగానే ఉడికిపోతుంది. వాటర్ ఏమాత్రం పొయ్యక్కర్లేదు. మూత అయితే పెట్టేసి ఒక 4-5 మినిట్స్ అయితే మనము ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బ్రోకలీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం శనగపప్పు పొడినైతే వేసుకోవాలన్నమాట. పుట్నాల పప్పు ఉంటుంది కదా, దానితో ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. దానికోసం నేను పుట్నాల పప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ధనియాలు, అలాగే జీలకర్ర, వెల్లుల్లిపాయలు యూజ్ చేసి మిక్సీ కొట్టుకున్నాను అనమాట. ఏమీ ఫ్రై చేయక్కర్లేదు, డైరెక్ట్ మిక్సీలో వేసేసుకోవచ్చు. ఆ పొడినైతే ఇప్పుడు నేను ఇందులో యూజ్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదు. పుట్నాల పొడి ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 వేస్తే బాగోదన్నమాట. ఏదో ఒకటి మాత్రమే వేసుకోండి. తర్వాత కారం అయితే వేసేసి కాసేపు మగ్గనిస్తే మన బ్రోకలీ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ బ్రోకలీ ఫ్రైని మనం రైస్, చపాతీ, రోటీ, పూరి, పుల్కా దేనిలో అయినా తీసుకోవచ్చు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.